కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు వారికే చెందునుగాక. నన్ను వాక్య పరిచర్య చేయడానికి ప్రేమతో ఆహ్వానించిన అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ అండ్ పరమగీతములు ఈ 2 యూట్యూబ్ ఛానల్ వారికి చేస్తున్నటువంటి పరిచర్య సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రాలు. నా పేరు జేమ్స్. నేను బెంగళూరు మహాపట్టణంలో పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపించాడు. యాక్చువల్లీ మాది కర్నూలు డిస్టిక్ నంద్యాల. దేవుడు ఆ ప్రాంతాలలో సువార్త నిమిత్తము ప్రభు తన పిలుపు ద్వారా నన్ను ఆ ప్రాంతాలలో సేవ చేయించుకున్నటకు నన్ను సిద్ధపరిచి ఆ ప్రాంతాలలో సేవ చేయించుకుంటున్నాడు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ప్రేమ నమ్మకము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, సమస్తమును నీ ఆధీన స్వాధీనములోకి లోపరుచుకోండి. ఆత్మ నీవు చేయబోయే సమస్త కార్యములను ఏ ఆటంకము లేకుండా చేర్చి రాకడ కొరకు సిద్ధపరిచి మాలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి నీ నామమునకు మహిమ కలిగా, నీ నామానికి ఘనతకరంగా మేము నిన్ను చేర్చుకొనుటకు మీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి గోడలను, పాపపు గోడలను పలగొట్టగలిగినటువంటి నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీతో అంటు కట్టుకోగలిగినటువంటి జీవితాలను మాకు దయచేసి నీ నామమునకు మహిమ పొందమని సమస్తమును నీ ఆధీన స్వాధీనంలోకి అప్పగిస్తున్నాము మా తండ్రి. నీవే మాతో మాట్లాడి నీ నామమునకు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసుకి కలిగినటువంటి ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. పై 4వ వచనాన్ని చూస్తే ఒకసారి, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను చూడవలెను. క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసుకి కలిగినటువంటి ఈ మనసు, దేవునికి కలిగినటువంటి మనసు ఒక మనుష్యుడు కూడా కలిగి ఉండమని వాక్యం చెప్తా ఉంది. ఇది చాలా అంటే చాలా ఒక వాక్యము మన జీవితంలో నెరవేర్పు రావటానికి చాలా ప్రసవ వేదన పడాలి. యాక్చువల్లీ ఈ కాలంలో వాగ్దానాల కొరకు పరిగెత్తుతున్నటువంటి ఈ కాలంలో, అద్భుతాల కొరకు పరిగెత్తుతున్నటువంటి ఈ కాలంలో, సూచక క్రియల కొరకు పరిగెత్తుతున్నటువంటి ఈ కాలంలో, వాగ్దానం ఇస్తే ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నటువంటి ఈ కాలంలో ఒక వాక్యాన్ని మనలో నెరవేర్చుకోవటానికి, దేవునిలో ఉన్న ఒక సుగుణాన్ని, దేవునిలో ఉన్నటువంటి ఒక స్వభావాన్ని, దేవునిలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని, లేకపోతే ఆయన అనుగుణాలని, లేకపోతే ఆయన పరిపూర్ణతను మనలో నెరవేర్చుకోవటానికి, మనలో ఆ పరిపూర్ణతను ఆయనకు కనపరచటానికి చాలా ప్రయాసపడాలి. అందుకే నేను అంటాను, రక్షణ మానవుడికి ఉచితంగా దొరికింది. అవును, ఏమైనా కష్టపడ్డావా నీ రక్షణ కొరకు? ఏమైనా ప్రయాసపడ్డావా? ఏమన్నా రాత్రి ప్రగులు ఉపవాస ప్రార్థనలు చేసావా? ఏం చేయలేదు కదా. రక్షణ కొరకు మనం ఏమీ చేయలేదు. ఉచితంగా రక్షణ మనకు దొరకబడింది. ఉచితంగా ప్రభు చేత మనకు రక్షణ కలిగింది. పాపములో నుంచి విడిపించుటకు ఒక అవకాశం దొరికింది. నిజ దేవుణ్ణి తెలుసుకున్నటకు ఒక అవకాశం దొరికింది. రక్షింపబడి పరలోక రాజ్యంకు చేరుటకు ఒక అవకాశం దొరికింది. కానీ ఆ రక్షణను కాపాడుకోవటానికి శ్రమ పొందాలి. రక్షణ ఉచితమే, కానీ రక్షణను కాపాడుకొనుటకు మనం శ్రమ పొందాలి. వాక్యము, ప్రభు యొక్క వాక్యము మన దగ్గర ఉచితంగానే ఉంది, కానీ ఆ వాక్య నెరవేర్పు మనలో జరగటానికి మనం ప్రయాసపడాలి. ఎందుకు ప్రయాసపడుతున్నారు ఈ కాలంలో చెప్పండి? యవనస్తులు, మరి ముఖ్యంగా యవనస్తులు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఉద్యోగాల కొరకని, వ్యాపారాల కొరకని, తమ జీవితాలలో బాగుపరుచుకోవటానికని, భవిష్యత్తు కొరకు బాగుపరుచుకోవటాలని చాలా మంది భక్తి చేస్తారు. కానీ నిజంగా భక్తి ఎందుకు చేయాలి తెలుసా? దేవుని యొక్క వాక్యము నాలో నెరవేరుతుందా లేదా అనేది అనుక్షణం మనము పరీక్షించుకోవాలి.
నాలో వాక్యము నెరవేర్చబడుతుందా లేదా? ఈ వాక్యము నాలో ఫలభరితముగా మార్చబడుతుందా లేదా? ఈ వాక్యం యొక్క ఫలింపు నేను దేవునికి ఇవ్వగలుగుతున్నానా లేదా? యేసుప్రభంట ఆ మార్గంలో వెళ్తూ 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 ఒక చెట్టును చూశాడంట. చెట్టు దగ్గర అలా నిలిచిపోయి అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ చెట్టులో ఏమైనా దొరుకునేమో అని ఆశతో ఎదురు చూశాడంట. ఏంటండి? ఏమైనా దొరుకునేమో అని ఆశతో ఎదురు చూశాడంట. కానీ ఏమి ఇవ్వలేకపోయింది. ఏంటంటే మంచి వేర్లున్నాయి. మంచిగా వృక్షము, బలము కలిగినటువంటి వృక్షము, మంచిగా ఆకులున్నాయి, చిగురింపబడినటువంటి ఆకులున్నాయి, పెద్ద వృక్షము, మంచి నీడనిస్తా ఉంది, మంచి ఏర్లున్నాయి, వృక్షమేమో బలముగా ఉంది, కానీ ఫలము లేకపోయింది. యేసు ప్రభుకి కావలసినటువంటి ఆ ఫలము ఆ చెట్టులో దొరకలేకపోయింది. అందుకే మన జీవితాలలో ప్రభు మన దగ్గరికి వచ్చి ఈ ఫలము నీ దగ్గరగా ఉందా అని ప్రభు మనల్ని అడిగినప్పుడు ఆ ఫలాన్ని చూపించుకోగలగాలి. సమానమైనటువంటి, అసాధారణమైనటువంటి, సాధ్యము కానిది అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు గనక ఆయన సిద్ధపరుస్తాడు. చూడండి వాక్యాన్ని, క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉండాలి? యేసుకి కలిగినటువంటి మనసు ప్రతి మనుషుడు కలిగి ఉండాలి. చూడండి, మన మనసు గురించి మనకి మాత్రమే తెలుసు. తల్లిదండ్రుల మనసు పిల్లలకి తెలుస్తుందా? తెలియదంత సామాన్యంగా. పిల్లల హృదయము తల్లిదండ్రులకి ఏదైనా తెలుస్తుందా? తెలియదు. అందుకే వాక్యం అంటది, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, దీన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవ్వడు కూడా లేడు. నిన్ను ఎవరో మోసం చేయాల్సినటువంటి అవసరం లేదు. మన మనసే మనల్ని మోసం చేస్తుంది. మన మనసులో ఉన్న ఆలోచనలు, మన మనసులో ఉన్నటువంటి కోరికలు, లేకపోతే మన మనసులో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఈ మనసు ఉండటం ద్వారా మానవుడు ఏమైపోతున్నాడు అంటే బలహీనమైపోతున్నాడు. ఎందుకు భక్తిలో స్థిరత్వం లేదు? ఎందుకు ప్రభు అడుగుజాడల్లో నడవాలనుకుంటూ కూడా పడిపోతా ఉన్నాను? ఎందుకు ప్రార్థన జీవితంలో ఎదగాలనుకుంటూ కూడా జారిపోతా ఉన్నాను? ఎందుకు ప్రార్థన జీవితంలో కానీ, వాక్యపు జీవితంలో కానీ, స్థిరత్వమైనటువంటి జీవితంలో కానీ, ఒక నిలకడమైనటువంటి జీవితంలో కానీ నేను చెయ్యాలని ఆశ కలిగి ఉన్నా కూడా నేను ఎందుకు జారిపోతున్నానని ఎప్పుడైనా ఆలోచించావా? కన్నీటితో ప్రార్థన చేసి ఉంటావేమో బహుశా, కానీ ఎక్కడ ఫాల్ట్, ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాను, ఎక్కడ జారిపోతా ఉన్నానని ఎప్పుడైనా ఆలోచించావా? కారణం ఏంటో తెలుసా? శరీర సంబంధమైనటువంటి మనసు. ఈ శరీర సంబంధమైనటువంటి మనసు దేవునికి దూరం చేస్తుంది. దేవుని వాక్యాన్ని ఉంచనివ్వది మనస్సు. 10 మంది ముందు, గూగుల్ మీట్లో 10 మంది ముందు, లేకపోతే ప్రసంగాలలో, లేకపోతే పరిచర్యలో, లేకపోతే మందిరములో, లేకపోతే ఆత్మీయుల మధ్య మనము ఆత్మీయులాగా కనపడిన, దేవుని యొక్క అనుభవాలతో కనపడిన, అమ్మ మంచోడండి, మంచి ప్రార్థన పరుడండి అనేలాగున కనపడిన, రహస్య జీవితానికి వచ్చే లోపల బలహీనులం, చేతకాని వారం, జారిపోయిన వారం, పడిపోయినటువంటి వారం అని బాధ, దిగులు మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఏ మనసు? పై వాక్యాలు చూస్తే మీరు సొంత క్రియలే చూసుకుంటున్నారు, కానీ ఇతరుల క్రియలను మీరు చూడలేకపోతా ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు, మిమ్మల్ని మీరు ఎలాగైతే చూస్తారో ఎదుటి వ్యక్తిని కూడా మీరు ఆ విధంగానే చూడండి. సిలువలో యేసు ప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటండి? అయ్యా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. చాలా మంది మనసులో ఆత్మీయులుగా మాట్లాడతారు, కానీ వాళ్ళ మనసులో ఎదుటి వ్యక్తిని క్షమించగలిగినటువంటి హృదయం ఉండదు. చూసారా ఎప్పుడైనా? ఈ మనస్సు గురించి మాట్లాడితే ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ, ఎన్నో విధాలుగా ఈ మనసు నిండిపోయి ఉంటుంది కదండి. మన శత్రువు మన ఎదుట ఉన్నా మంచిగా మాట్లాడతామేమో బహుశా, కానీ ఒక్కసారి అలా బయటకు వస్తే, ఆ మనిషిని దాటి అలాగ వస్తే, మన స్వార్థ బుద్ధి ఏంటో, మన మనసులో ఉన్న నిజమైన స్వభావం ఏంటో, ఆ మనిషి పట్ల ఉన్న నిజమైన అభిప్రాయం ఏంటో అది మనకు బయటపడుతుంది. ఎవరు గ్రహించగలుగుతారు ఈ మనస్సుని, ఈ చెడిపోయిన మనస్సుని, ఈ పాడైపోయినటువంటి మనస్సుని?
ఈ కుళ్ళిపోయినటువంటి మనసుని, శరీర సంబంధమైన వాటితో నింపబడినటువంటి ఈ మనసును, ఆత్మపరంగా జయించలేకుండా చేస్తున్నటువంటి ఈ మనస్సును. అందుకే ఒక మాట చూడండి, రోమపత్రిక 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరములో ఉండి శరీరములో బ్రతుకుతూ శరీరములోనే ఉంటూ శరీరములోనే జీవిస్తూ శరీర సంబంధమైన మనసు వద్దంటాడు ఏంటండి? బ్రతికేదేమో శరీరంలో, జీవించేదేమో శరీరంలో, నడిచేదేమో శరీరం ద్వారా, బ్రతికేదేమో శరీరం ద్వారా, తినేదేమో శరీరం ద్వారా, జీవిస్తున్న జీవితం శరీరం ద్వారా, కట్టుకుంటున్న బట్ట శరీరానికి, ఘనత చూపించాలని వేసుకుంటున్న ఆభరణాలు శరీరానికి, కానీ శరీర సంబంధమైన మనసు వద్దంటాడేంటి? శరీర సంబంధమైనటువంటి మనసు డైరెక్ట్గా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే మరణం. చాలా మంది ఈరోజు భక్తి చేస్తున్నామని ముసుగులో ఉన్నారు, కానీ దేవుని మనసు ఏంటో గ్రహించలేకపోతున్నారు. ఏం సంపాదించాలని తెలుసా భక్తిలో? చాలా మంది నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీ సాక్ష్యం చెప్పండి అని అడిగినప్పుడు, అయ్యా నాకు ఒకప్పట్లో ఉద్యోగం లేదు, నేను ఒక 2 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటే దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. యవ్వన కాల జీవితంలో నేను నా భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యవ్వన కాల జీవితంలో నా వివాహ విషయంలో ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకుంటే దర్శనంలో ఒక అబ్బాయి కనపడ్డాడు. ఏంటండి? నా వ్యాపారాలు అభివృద్ధి చెందాయి, సైకిల్లో తిరిగేవాడిని కార్లలో తిరుగుతా ఉన్నాను ఇప్పుడు. ఏంట్రా సాక్ష్యం అని అడిగితే ఎవరినైనా ఏం చెప్తారండి? ఇవేగా చెప్పేది. ఆశీర్వాదమే దేవుని యొక్క కృప అనుకుంటున్నారుగా, ఆశీర్వాదమే దేవుడు నా పక్షంగా ఉన్నాడని ధైర్యంతో బ్రతుకుతున్నారుగా. నిజంగా ఏం గెలవాలి దేవుని దగ్గర? దేవుని మనసును సంపాదించు, దేవుని మనసును సంపాదించు, దేవుని మనసులో ఉన్న ఆలోచనలను సంపాదించుకోవాలి. నిజంగా ఒక ప్రశ్న అడుగుతా డైరెక్ట్, నీ బాప్తిస్మము తీసుకున్న రోజు ఒక 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 10 సంవత్సరాల, నీకు కొంతైనా దేవుని మనసు తెలుసా? నా ప్రశ్న. భక్తి చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతూ ఉన్నావు, 10 మందికి సువార్త చెప్తా ఉన్నావు, దేవుని గురించిన మాటలు పలుకుతా ఉన్నావు, దేవుని గురించినటువంటి కార్యక్రమాలలో ఉంటా ఉన్నావు, కానీ దేవుని మనసు తెలుసా నీకు? ఏంటండి? దేవుని మనసును తెలియకుండానే నేను ప్రార్థన చేస్తున్నానా? దేవుని మనసు తెలియకుండానే నేను కొనసాగుతున్నానా భక్తిలో? ఒకరోజు యేసు ప్రభు ఆ సముద్రం మీద అలాగూ నడుచుకుంటూ వస్తూ ఉంటే శిష్యులు అంటారు ఆయన గురించి ఏమన్నా తెలుసా? ఈయన ఎట్టివాడో. ఎందుకు ఆ మాట పలికారు అంటే, ఏమీ తెలియకుండానే యేసు ప్రభు గురించి ఏమీ తెలియకుండానే ఆయనను వెంబడించారా? యేసుక్రీస్తు గురించి ఏమీ తెలియకుండానే సమస్తాన్ని విడిచిపెట్టారా? యేసు గురించి తెలియకుండానే కుటుంబాలను, ఉద్యోగాలను, వ్యాపారాలను, లేకపోతే వాళ్ళ బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులను, వాళ్ళకుంటున్నటువంటి సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని వెంబడించారా ఏమీ తెలియకుండానే? ఈయన ఎట్టివాడో. అప్పటి వరకు సముద్రం ఆయన పాదాలము కింద అణుగుతాదని వారికి తెలియదు, అణచబడుతాదని వారికి తెలియదు. అంటే భక్తిలో ముందుకు వెళ్తున్న కొద్దీ నీ స్టేటస్ కాదు పెరగాల్సింది, దేవుని మనస్సుకు సమీపంగా రావటమే. భక్తి జీవితంలో ముందుకు వెళ్తున్న కొలది 10 మంది ఆత్మలను సంపాదిస్తున్నాం, కరెక్టే, కానీ దేవుని మనస్సు తెలియాలి మనకు. దేవుని మనస్సు తెలియాలి. దేవుని మనసు ఎలాగుంటుందో తెలియాలి. అందుకే యోహాను సువార్తలో యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటి? యోహానంట యేసుక్రీస్తు హృదయానికి హత్తుకొని జీవించాడంట. అందుకే మత్తయి గాని, మార్కు గాని, లూకా సువార్త రాయబడినటువంటి ఒక అసాధారణమైనటువంటిది, ఒక గొప్ప సీక్రెట్ ని, యేసు ప్రభుని చంపేది ఎవరు? యేసు ప్రభుని సిలువకు అప్పగించేది ఎవరు? యేసు ప్రభుని చంపటానికి అప్పగించగలిగినటువంటి వ్యక్తి ఎవరు మా 12 మందిలో అని ఒక యోహాను మాత్రమే తెలుసుకోగలిగాడు. ఎందుకు?
ఎందుకు? దేవుని మనస్సును ఆనుకున్నటువంటి వాడు. క్రీస్తు యేసుకి కలిగినటువంటి ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఒకసారి కొన్ని విషయాలను మీతో మాట్లాడుటకు ఇష్టపడి ఉన్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయం 28 నుంచి 31 వరకు చదవండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. గనుక అతని తండ్రి వెలుపలకి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలనెన్నడును మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. ఈ ఉపమానం అందరికీ తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడి స్టోరీ కదా ఇది. తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ప్రస్తావన, అంతే కదా. దేవుడు తన గొర్రె పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చెప్పగలిగినటువంటి అధ్యాయం. ఒక గొర్రె పిల్ల తప్పిపోతే కాపరి ఆ మనసులో ఉన్నటువంటి ప్రసవ వేదన ఎలా పడతాడో చెప్పగలిగినటువంటి అధ్యాయం కదా. 99 గొర్రెలను కూడా వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసం వెతుకుతాడంటే కాపరి. అంత ప్రేమ కలిగినటువంటి తండ్రి. అయితే ఈ తప్పిపోయిన కుమారుడి స్టోరీలో మీరు ఇది వరకు విన్నటువంటి మాట ఏంటంటే, పెద్ద కుమారుడు గురించి తమ్ముడు చెడిపోయి, పడిపోయి, పతనమైపోయి, జారిపోయి, లోకము కంటికి అందంగా కనపడి, డబ్బు కావాలని వ్యభిచారము, అది అని ఐవిది అని యవనస్తులు చేయాల్సినటువంటి ప్రతి సమస్తము చేసి, దుర్వ్యాపారము చేసి, సమస్తాన్ని కోల్పోయి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు కదా. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు దాసుడు వెళ్ళి తన ఇంకొక కుమారుడితో చెప్తున్నాడు, ఏమని? నీ తమ్ముడు వచ్చాడు అన్నంటాడు. కోప్పడి ఎందుకు వచ్చాడంట? అంత నష్టము చేసి, అంత వృధా చేసి ఎందుకు వచ్చాడంట? తన అన్న కోప్పడుతూ 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 తండ్రి దగ్గరికి వస్తాడు. ఇలా అడుగుతాడు, నీ ఆస్తి తీసుకుపోయినాడు, నీ పరువు పోయింది, నీ గౌరవం పోయింది, నీకు అవమానం వచ్చింది, నీ డబ్బు కోల్పోయావు, నీ సమస్తాన్ని కోల్పోయావు. అయినా వాడు తిరిగి రాగానే ఇంత విందు చేస్తున్నావే, నా కోసం ఒక గొర్రె పిల్ల అయినా నువ్వు ఎప్పుడైనా కొనించావా? అప్పుడు తండ్రి అంటాడు, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు కదరా. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను వినండి. తండ్రితో కుమారుడు ఎల్లప్పుడూ ఉన్నాడు, కానీ తండ్రిలో ఉన్న క్షమించే మనసు కుమారుడికి రాలా. అర్థమవుతుందా? తండ్రితో ఎల్లప్పుడూ ఉన్న పెద్ద కొడుకు ఈరోజు ఎవరైనా పాపంలో పడితే పడిపోయాడు, నాకు తెలుసు అండి, వాడు ఎప్పుడో పడిపోతాడండి, నాకు తెలుసు వాడు ఎప్పుడో పడిపోతాడు, వాడు స్థిరత్వం లేనివాడు, వాడి బ్రతుకు నాకు తెలుసు, వాడి రాసే జీవితం నాకు తెలుసు అని మాట్లాడతాం కదా. ఎవరైనా పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, జారిపోయిన వారిని కనీసం జాలి లేకుండా మాట్లాడతాం కదా. అలా ఎవరైనా పడిపోతూ ఉంటే, స్థిరత్వం లేకుండా జారిపోతూ ఉంటే బాధపడకండి. లోకంలో పలికే మాటల్ని బట్టి తండ్రి ప్రేమను చూడండి. లోకం పలు విధాలుగా మాట్లాడుతుంది. నేనేమంటున్నానంటే, అలా పడిపోయినోన్ని చూసి, జారిపోయినోన్ని చూసి, వాక్యంలో నుంచి త్రొట్టిల్లిపోయినటువంటి వాడిని చూసి, ఒక తప్పుడు నిర్ణయాల వల్ల కొంచెము భక్తి జీవితంలో జారిపోయిన వాడిని చూసి అవహేళన చేస్తూ ఉంటాం కదా. సరే, అయితే ఎల్లప్పుడూ నీవు యేసు ప్రభుతోనే ఉన్నావు, ఎల్లప్పుడూ తండ్రితోనే ఉన్నావు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నావు, పడిపోయిన అనుభవాలు నీ జీవితంలో లేనే లేవు, స్థిరంగా, నిర్గంగా, వైరాగ్యముతో, సమర్పణతో సేవ చేస్తున్నావు, మరి తండ్రి మనసు నీకు వచ్చిందా? పెద్ద కుమారుడు ఎల్లప్పుడూ తండ్రితోనే ఉన్నాడంట, కానీ తండ్రి క్షమించగలిగినటువంటి హృదయము పెద్ద కుమారుడికి రాలేకపోయింది. తండ్రి కోల్పోయిన వాడిని చూసే చూపు, ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం పెద్దోడికి రాలేకపోయింది, తండ్రితో ఉన్న వాడికి రాలేకపోయింది.
నేను ఎప్పుడు యేసు ప్రభుతోనే ఉంటానండి. రోజుకి 10 సార్లు ప్రార్థన చేస్తానండి. 24 గంటలు వాక్యం చదువుతానండి. అసలు కాలేజీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను వాక్యం తప్ప ఏది పట్టనండి. 24 గంటలు పాటలు వింటానండి. ప్రార్థన ఎంత చేస్తావండి? దేవుని మనసు ఎంత పొందుకున్నావండి? దేవుని మనస్సు రాలేకపోయింది. క్షమించగలిగినటువంటి మనసు రాలేకపోయింది. తండ్రి ప్రేమను ఇతరులకు చూపించగలిగినటువంటి మనసు రాలేకపోయింది. గొర్రెపిల్ల ఇంకొక పాయింట్ చెప్తాను చూడు. నా కోసం ఒక్క గొర్రెపిల్లనైనా ఇస్తావా? ఒక గొర్రెపిల్ల కూడా ఏ రోజు ఇవ్వలేదే నువ్వు. అంటే భక్తి ఎందుకు చేస్తున్నావురా అంటే ఏదైనా ఇస్తాడేమో అని. భక్తి ఎందుకు చేస్తున్నావురా అంటే ఏదైనా సహాయము దొరుకుతుందేమని. భక్తి ఎందుకు చేస్తున్నావురా అంటే నా ఆశీర్వాదము రెట్టింపైపోతుందేమని. భక్తి ఎందుకు చేస్తున్నావురా అంటే ఆస్తిలో వాటా ఇస్తాడని, ఇంకా అధికంగా ఇస్తాడని ఆయనతో ఉంటే. ఎందుకండి భక్తి చేయాల్సింది? ఎందుకండి ప్రభులో కొనసాగింపబడాల్సింది? ఈ రోజుల్లో మీరు ఇంటర్వ్యూలు చూడట్లేదా? ఈ రోజుల్లో గొప్ప గొప్ప దైవజనులు అనబడినటువంటి వారే ఇంటర్వ్యూ వాళ్ళు పిలిచి అడుగుతూ ఉంటే దేవుళ్ళ గురించి పలుకుతున్నటువంటి మాటలు చూడట్లేదా మీరు? అద్భుతాలు, ఆశ్చర్య ఘనమైన కార్యాలు చేస్తా ఉంటే లోకం అంటున్నటువంటి మాటల్ని మీరు చూడట్లేదా? కారణం ఏంటి? మనసును పొందుకోవట్ల. దేవుని మనసు కలిగినటువంటి వాడు క్షమించగలుగుతాడు. దేవుడి మనసు కలిగినటువంటి వాడు సమాధానపరచగలుగుతాడు. దేవుని మనసు కలిగినటువంటి వాడు సమస్తమును అనుకూలంగా కాదు, వ్యతిరేకతల మధ్య కూడా అందరినీ ప్రేమిస్తాడు. తన సొంత క్రియలు కాకుండా ఇతరుల కార్యములు కూడా చేయగలుగుతాడు. అబ్రహాము దేవుని పిలుపుని బట్టి బయటకు వచ్చినప్పుడు, అర్థమవుతుందా? అబ్రహాము దేవుని పిలుపుని బట్టి బయటికి వచ్చినప్పుడు లోతు కూడా వస్తాడు కదా. లోతు కూడా వస్తాడు. అబ్రహాముని బట్టి లోతును కూడా ప్రభు చాలా దీవించేశాడు కదా. చాలా దీవించేశాడు. ఆ పట్టణం అంట నిండిపోయిందంట. ఆ పట్టణం అంతా నిండిపోయింది. వాళ్ళ పని వారికి వీళ్ళ పని వారికి గొడవ జరుగుతూ ఉంటే అబ్రహాం వచ్చి అంటాడు లోతుతో, లోతు విస్తారంగా ఆశీర్వదించేశాడు లోతు, నువ్వు ఏ పట్టణానికైనా వెళ్ళిపో. నువ్వు కుడికి కోరుకుంటే నేను ఎడమకి కోరుకుంటా, నువ్వు ఉత్తరానికి కోరుకుంటే నేను దక్షిణానికి కోరుకుంటా, నేను నీకు ఆపోజిట్ గానే కోరుకుంటా, నువ్వు కోరుకో ఫస్ట్. లోతు ఏమన్నానండి ఆ మాటకి? అన్నా, ఆత్మీయ తండ్రి కదండి, ఏమీ లేకుండా ఇద్దరం వచ్చాం, ఈ ఆశీర్వాదాన్ని బట్టి ఇద్దరం విడిపోవాలా? ఈ ఆశీర్వాదాన్ని బట్టి ఇద్దరము వేరుబాటు కలిగి జీవించాలా? ఈ ఆశీర్వాదాన్ని బట్టి నేను నా ఆత్మీయ తండ్రి నుంచి దూరం అయిపోవాలనా? ఈ ఆశీర్వాదాన్ని బట్టి నేను ఎలా ఎదిగాను, ఎట్లా ఎదిగాను, నా పేరు బయటికి ఎట్టొచ్చింది, లోతు ఆశీర్వదింపబడినటువంటి వాడిని జనులు ఎట్లా తెలుసుకున్నారు, ఎవరి ద్వారా వచ్చింది, ఏ స్టేజ్లోంచి వచ్చాను, అబ్రహాము లేకపోతే నా పరిస్థితి ఏంటి, నా సమస్తానికి ఆధారమైన ఆ రోజు అబ్రహాము లేకపోతే నా పరిస్థితి ఏందని కనీసం ఆలోచించాలి కదండి. మంచి పట్టణాన్ని చూసి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి, అమ్మా నీళ్లున్నాయి, మంచి ఫర్టిలైజర్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, పంట వేస్తే పంట మొత్తం నాదే, నా నా యొక్క జంతువులకు, నా యొక్క పశువులకు, సమస్తానికి ఇంకా మేత దొరుకుతుంది, ఉంటుంది, అన్ని ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నేను ఇలా వెళ్తాను. ఆ మాట నాల్సినటువంటి వాడేనా? భారాన్ని ఏదండి భారం ఏది? ఒక ఆశీర్వాదము ఆత్మీయ తండ్రిని కూడా దూరం చేస్తుంది కదా. అబ్రహమా ఎందుకయ్యా నువ్వు వెంబడిస్తున్నావు యేసు ప్రభుని అంటే ఆయన అంటాడు, ఇదిగో పునాదులు కలిగినటువంటి ఆ పట్టణాన్ని చూసి వెంబడిస్తా ఉన్నాను. లోతు నువ్వెందుకు వెంబడిస్తున్నావు అబ్రహాముని అంటే, ఆశీర్వాదం దొరికింది కదా, ఇంకా నేను వెళ్ళిపోతాను. ఆత్మీయ తండ్రి భారము కూడా లోతులోకి రాలేకపోయింది. ఇంకా క్రీస్తు యేసు మనసు ఎందుకు వస్తుందండి? నీ ఆత్మీయ తండ్రి ఎవరో చాలా మంది, ఈ విషయం నేను మరి ముఖ్యంగా చెప్తాను. ఈరోజు చాలా మందికి ఆత్మీయ తండ్రులు లేరు. పరిచర్య చేసేది ఒక చోట, వాక్యం వినేది ఇంకొక చోట, దశం భాగాలు ఇచ్చేది ఇంకొక చోట, కానుకలు వేసేది ఇంకొక చోట, కొంతమందికి ఫేవరెట్ పాస్టర్లు ఉండి పరిచర్య చేసి, అంటే యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ చేసి పెడుతుంటారు కదా, అది చేసేది ఇంకొక దైవజనుడికి, బాప్తిసం తీసుకునేదేమో ఇంకొక దైవజనుడికి. వాడికి అసలు ఆత్మీయ తండ్రి అనేవాడే ఉండడు. వాడు ఏ పొలమోడో కూడా తెలియదు మనిషికి. పరిచర్య ఒక చోట, బాప్తిసమేమో ఒక చోట, బల్ల ఆరాధనేమో ఇంకొక చోట, కానికి ఇచ్చేదేమో ఇంకొక చోట, దశం భాగం ఇచ్చేది ఇంకొక చోట, అంటే ఒక దైవజనుడిని ఎత్తే విషయంలో చేసేది ఇంకొక చోట. ఏ పొలంలోంచి వచ్చినావురా నువ్వు?
ఏ పొలము కలిగినటువంటి వాడవు? నేను కన్న ఆత్మీయ తండ్రన్న నీకు గుర్తున్నాడా? నీ కన్న ఆత్మీయ తండ్రన్న నీకు గుర్తున్నాడా అసలు? ఎవరిని పొగడాలి, ఎవరిని హెచ్చించాలి? నువ్వు కష్టపడేదేదో నీ ఆత్మీయ తండ్రి కోసం కష్టపడేటి, ఈరోజు నీ ఆత్మీయ తండ్రి ఆ భారంగా, ఆ భారంలో బాధ్యతను పంచుకోగలిగినటువంటి వాడిగా అయిపోవద్దు కదా, కుమార్తెగా కుమారుడిగా అయిపోవద్దు కదా. అబ్రహాము యొక్క ఆ విజన్, అబ్రహాము యొక్క ఆ చూపు, అబ్రహాము యొక్క ఆ స్పష్టత లోతులోకి రాలేకపోయి, తండ్రి యొక్క మనస్సు, క్షమించగలిగినటువంటి మనస్సు, తండ్రి యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం, పడిపోయిన వారిని లేపగలిగినటువంటి హృదయం, చెడిపోయిన వారిని దగ్గరకు తీసుకురాగలిగినటువంటి హృదయం, నష్టపరిచాడు అని తెలిసి కూడా దగ్గరికి తీసుకురాగలిగినటువంటి హృదయం, ఇవన్నీ మన మనసుకున్నాయండి. శరీర సంబంధమైనటువంటి ఈ మనస్సు అవన్నీ అంగీకరించగలదా? ఎవరినైనా క్షమిస్తాను కానీ వారిని క్షమించాను. ఎందుకమ్మా అంటే హిస్టరీ తీసేస్తాడు. ఏమి హిస్టరీ? ఒకప్పుడు అలా ఎలా చేశాడో తెలుసా, నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా, నన్ను ఎలా మార్చారో తెలుసా, రే మనసు ఏమైపోయిందిరా. మరుసటి రోజే వాక్యం చెప్తాడు, మరుసటి రోజే పాటలు పాడతాడు, మరుసటి రోజే పరిచర్య చేస్తాడు. నిన్నటి వరకు ద్వేషం పెట్టుకొని ఎలా పరిచర్య చేస్తున్నావు? కారణం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి మనసు, అది ఎప్పుడు చచ్చిపోయింది. కాబట్టి వాక్యం ఈ హృదయంలోకి వెళ్తున్నా సరే, వెళ్ళినంతసేపు ప్రభు కొరకు బ్రతకాలనిపిస్తుంది, కానీ ఒక గంట అయిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ నడిపింపుని కోల్పోతాడు. మరుసటి రోజుకే ఆత్మ నడిపింపుని కోల్పోతాడు. ఎందుకు? వాక్యం తీసుకోలేదు కదా మనసు, శరీర సంబంధమైనటువంటి మనసు కదా. అన్ని బాగున్నాయని చూసిపోయాడు లోతు. అదే అబ్రహాం భారాన్ని పంచుకుంటే, నిన్ను దాటి నేను ఎక్కడికి వెళ్తా, పో 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 అంటున్నావు, ఎక్కడికి వెళ్తా నేను? నా ఆత్మీయ తండ్రిని కాదని, నీ భారాన్ని కాదని, ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు యొక్క నిరీక్షణను కాదనుకొని, ఇప్పుడు ఏదో ఆశీర్వాదం వచ్చినా నేను ఎలా దాటి వెళ్తానని ఒక్క మాట నింటే తన భార్యను పోగొట్టుకునేవాడు కాదు. అంతే కదండి. ఎవరైనా చనిపోయిన తర్వాత చివరి చూపన్నం చూడాలనుకుంటారు. ఎంత తాగుబోతాడైనా, ఎంత తిరుగుబోతాడైనా, ఎంత పాపిష్టోడైనా, కనీసం నా భార్య చివరి చూపైనా చూడాలని ఆశపడతాడు చాలా మంది భర్తలు. ఆశపడటం ఏంది? చూడాలని కోరుకుంటారు. వాళ్ళు ఎంత విడిపోయినా, ఎంత కొట్లాడినా. కానీ లోతుకి అది దొరకలేకపోయింది. ఎందుకండి? యేసుప్రభు వచ్చి, అరే బాబు ఆ పట్టణానికి వెళ్ళు అంటే, లేదులయ్యా ఈ పట్టణానికి త్వరగా అంటే, ఆయనకు ఒక మైండ్ సెట్ ఉంది. ఏంటి? సొంత మనసు ఉంది, సొంత ఆలోచన ఉంది, సొంత నడిపింపు ఉంది, సొంత మార్గం వేసుకున్నాడు ఆయన. ఇలా అయితే పర్ఫెక్ట్ ప్లాను, ఇలా అయితే ఈ విధంగా జరుగుతుంది, ఇలా అయితే ఈ విధంగా నడిపింప అంటే ఒక ప్లాన్ వేసుకున్నాడు. తన మనసులో ఉన్నటువంటి నిర్ణయాలను ఆధారం చేసుకొని ఒక ప్లాన్ వేసుకున్నాడు. అక్కడికి వెళ్ళని దేవుని మాటను ధిక్కరించగలిగినటువంటి శరీర సంబంధమైన మనసు పెట్టుకొని ఆయన ముందుగా ఆయన ఎదుట ఏ విధంగా నిలబడగలుగుతాం? దైవజనుల ఎదుట నిలబడొచ్చు, ఆత్మీయుల ఎదుట నిలబడొచ్చు, లోక సంబంధమైన వారి ఎదుట నిలబడొచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి వారి ఎదుట నిలబడొచ్చు. కానీ దేవుని ఎదుట నిలబడలేం కదా. దేవుని ఎదుట ముందు ఆయన ఎదుట మనము మన ముఖాంతరమును ఆయనకి చూపించుకోలేం కదా. అదే అబ్రహాము ఎలియాజర్ని పిలిచి, ఎలియాజర్తో అంటాడు, ఏంటి? ఏమని? ఇదిగో నా కుమారుడికి వివాహం చేయాలి, ఆ పట్టణానికి వెళ్ళి నా బంధువులలో ఒక మంచి అమ్మాయిని నువ్వు చూసిన అమ్మాయినే నేను నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. సొంత లోతేమో అబ్రహాము యొక్క దర్శనానికి, ఆయన వైరాగ్యానికి, ఆయన పిలుపుకి నిలబడలేకపోయాడు. కానీ ఆ ఇంట్లో పని చేసే పనివంతుడు, ఆ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి తన కుమారుడి విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఉపయోగపడ్డాడు. కారణం అబ్రహాము మనస్సును కనుక్కున్నవాడు ఎలియాజరు. అబ్రహాము మనసు ఏంటో తెలుసు ఎలియాజర్కి. అబ్రహాము తన కోడలు ఎలా ఉంటుందో తెలిసినటువంటి వాడు ఎలియాజర్. అందుకే కొడుకు కూడా ఒక మాట కూడా అన్నాడు, ఏంటి? నువ్వు తెస్తే నేను చేసుకోవాలా? ఆఫ్టర్ నువ్వు పనివాడివి, నువ్వు తెస్తే నేను చేసుకోవడానికి కొడుకు కూడా అన్నాడు. ఎందుకు?
అబ్రహాము యొక్క మనసు ఎలియాజర్కి తెలుసు. సొంత వాళ్ళు ఆత్మీయులు తన సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఆ భారం రాలేకపోయింది, కానీ ఆ ఆత్మీయ తండ్రిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఆ భారాన్ని, ఆ మనసును చూసినటువంటి వాడు దేవుని చిత్తం యొక్క పరిపూర్ణతకు ఉపయోగపడ్డాడు. చాలా మందికి దేవుని చిత్తం అంటే ఏంటి? నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి? నా జీవితంలో దేవుడు ఏ విధంగా నడిపిస్తా ఉన్నాడు? అసలు నీ చిత్తం ఏంటయ్యా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ప్రశ్న నీలో నాలో ఎందుకు వస్తుంది అంటే, దేవుని మనసు ఏంటో తెలియక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. నానా, స్కూల్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలని నువ్వు మీ నాన్నని అడిగావు. 2-3 సార్లు చెప్పావు, తిన్నావు, పడుకున్నావు. నువ్వు ఆలోచిస్తావా? ఏమని? కడతాడో లేడో, ఇస్తాడో లేడో, పంపుతాడో లేడో, కట్టగలుగుతాడో లేదని నువ్వేమైనా ఆలోచిస్తావా? ఎందుకు? నా తండ్రికి చెప్పాను కదా, నా తండ్రి చేస్తాడని, నా తండ్రి కడతాడని. ఆ నమ్మకం ఉంది కదా నా తండ్రి మీద. అంటే నీ తండ్రి మనసు నీకు తెలుసు. దేవుడు నేను ఏ విధంగా చేయాలనుకుంటున్నాడు, ఎట్లా చేయాలనుకుంటున్నాడు అనేది దేవుని మనస్సు తెలిస్తే కదా దేవుని మనసులో ఉన్న మాట తెలిసేది నీకు. నేను అనేది అది. దేవుని మనసు ఏంటో తెలిస్తే దేవుని మనసులో నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుస్తుంది. ఈ మాట చదువు బలి ఉంటుంది. ఆదికాండములో 18వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆదికాండము 18:17. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. చాలు సిస్టర్. 18వ అధ్యాయం 17. యెహోవా, నేను చెయ్యబోయే కార్యమును అబ్రహాము ఎదుట దాచెదనా? ఈ మాట నేను అనిపించుకోవాలండి. నేను చేయబోయే కార్యము నా కొడుకు దగ్గర దాచగలనా? నేను అబ్రహాముకి చెప్పకుండా చేయలేకపోతున్నానని. ఏంటండి ఈరోజు దేవుడు ఒక వాగ్దానం, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకో, జరిగితే ఏమో అమ్మ దేవుడు వాగ్దానం నెరవేర్చాడు అంటాం, జరగకపోతే ఏమో దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నాడండి, దేవుని చిత్తం అండి అని సరిదిద్దుకొని పోతాం. అంతే కదండి, చాలా మంది అలాగే చేస్తారు. కానీ నేను చెయ్యబోయేది అబ్రహాం ఎదుట దాచలేకపోతున్నాను అంటున్నాడు దేవుడు. అంటే అబ్రహాముకి దేవుడు ఎంత పినవేసుకొని ఉంటారండి, వాళ్ళు ఎంత పినవేసుకొని బ్రతికేయగలుగుతారు. సమాజ మందిరంలో దేవుడు యేసుక్రీస్తు తను పరిచర్య చేసే కాలంలో సమాజ మందిరంలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడలేదు, కానీ అబ్రహాము గుడారంలో ఉండటానికి ఇష్టపడ్డాడండి. ఏంటుంది ఆ గుడారంలో? ఏం లేదు, ఒక చిన్ని కొంప. అలాంటి కొంపలో ఉన్నటువంటి ఏ ఆధారము లేనటువంటి వాడికి, దిక్కు దిశ లేనటువంటి వాడికి, పిల్లలు లేనటువంటి వాడికి, భార్య భర్త తప్ప ఏ ఆధారము లేనటువంటి వాడికి, సొంత ఇల్లు లేనటువంటి, సొంత బండి, సొంత కారు, సొంత ఇల్లు ఏమి లేనటువంటి ఒక నిరుపేద ఎడారిలో బ్రతుకుతున్నటువంటి వాడికి, అతన్ని కొట్టినా తిట్టినా ఏ ఆధారం ఎవడికి చెప్పుకోవాలో దిక్కు లేనటువంటి వాడికి, అలాంటి వాని దగ్గరికి వచ్చి అంటున్నాడు, అబ్రహాం ఎదుట దాచలేకపోతున్నాను. ఏం దాచలేకపోతున్నావు? సొదొమ గొమొర్రా పట్టణము నా దృష్టికి చాలా హీనంగా, పాపంగా కనపడుతుంది. ఆ పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకుంటాను. అది నా అబ్రహాం డెసిషన్ ఎందుకండి? నాకు తెలియక అడుగుతాను. అబ్రహాం డెసిషన్ ఎందుకు అసలు? అబ్రహాం ఎవరు? భక్తుడు అనుకో, మనలాగా ఒక విశ్వాసి, మనలాగా ఒక పిలువబడినటువంటి వాడు. ఒక మనిషి డెసిషన్ తీసుకోవాలని అంత అవసరం ఏమొచ్చింది? కారణం, ఈ మనసుకి ఆ మనసుకి పెనువేయబడింది. నా బిడ్డ దగ్గర నేను ఏది దాచలేకపోతా ఉన్నాను. ఈ భారము లోతులోకి రాలేదు, కానీ ఎలియాజర్లోకి వచ్చింది. రూతు, వింటున్నారండి? రూతు బెత్లెహేములో నుండి వెళ్ళిపోయింది కదా, తిరిగి మళ్ళీ కోల్పోయింది. దేవుని కాదనుకుంది, దేవుడు వద్దనుకుంది, ఆ బెత్లెహేము వద్దనుకుంది, దేవుని యొక్క ఆశ్రయం కాదనుకుంది. దేవుని ఆశ్రయంలో ఎప్పుడు పేదవాడిగానే బ్రతుకుతా ఉన్నాడు, ఏమి లేని వాడిగానే బ్రతుకుతున్నాను, ఉండు కొంచెము డబ్బు సంపాదించుకొని వస్తానులే. ఈరోజు చాలా మంది పిలువబడినటువంటి వారు ఇలాగే ఉంటారు.
ఏమయ్యా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కదా అంటే, కొంచెం సంపాదించుకొని వస్తానండి. సేవలో డబ్బు ఉండాలి కదా, కనీసం రూమ్ రెంట్లన్నా కట్టుకోవాలి కదా, కనీసం తిరగటానికైనా డబ్బు ఉండాలి కదా. పిలువబడినటువంటి వారు, ఏమయ్యా పిలుపుంది ఇంకా సిద్ధపడట్లేదంటే, ఉండు కొంచెం సంపాదించుకొని వస్తానని బెత్లహీము దాటి, మరి బెత్లహీమే ఒక ఆశ్రయపురం అంటే, బెత్లహీంలోనే సమస్తం దొరుకుతుంది అంటే, బెత్లహీము ఉంటే చాలు నువ్వు నడిపించబడగలుగుతావు. బెత్లహీం ఉంటే చాలు, నీకు అదే గొప్ప ఆధారం, నీకు అదే ఆశ్రయం, ఇది అదే నీకు ఆశ్రయ దుర్గమని దేవుడు చెప్తున్నప్పటికీ కూడా ఉండు కొంచెం సంపాదిద్దాం అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టుకోవాలి, ఏదో 4 రాళ్ళు వెనక్కేసుకోవాలని పోయింది బెత్లెహేమును వదిలిపెట్టి. కానీ కొడుకుని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, అన్నిటిని కోల్పోయింది. 2 కోడల్ని పెట్టుకొని అంటుంది, మీరు కూడా వెళ్ళిపోండి. ఇప్పుడు నేను పిల్లల్ని కని మీకు పెళ్లి చేసేంత ఏజ్ నాది కాదు కదా, మీరు కూడా వెళ్ళిపోండి. ఓర్ప వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. ఇట్లా అనుకోని భక్తి చేసే వాళ్ళందరూ మోసగాళ్ళే. యూదా కూడా యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని అమ్మేస్తాడు. కౌగిలించుకొని ఏదో ప్రేమ ఉన్నట్టు, అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను జీవించలేను, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా ప్రాణం, నీ కొరకు ఏదైనా చేయగలుగుతాను అన్నోళ్ళే మొదటగా జారిపోయారు. పేతురు కూడా అంటాడు, ఈ మరణం నీకు దూరం అవును గాక. ఎందుకు ఎందుకు సమస్తాన్ని వదిలిపెట్టి నీకోసం వస్తే, అన్ని వదిలిపెట్టి నీకోసం వస్తే ఈరోజు నువ్వు చచ్చిపోతానంటే మేమే అడిగిపోవాలి, ఈ మరణం నీకు దూరం అవుదురుగా. యేసుప్రభుని ఎవరో కొడుతున్నారంటే తమ చెవులను కూడా కత్తిరించేశాడు ఒకసారి. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, నువ్వు వెళ్ళిపోతావా పేతురు అంటే, నిత్య జీవము కలిగినటువంటి పాటల్ని పెట్టుకుని నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను అన్నోడే ఫస్ట్ నువ్వు ఎవరో నాకు తెలియదు అనేసాడు. దేవుణ్ణి ఆశ పెట్టించి మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో మనం కూడా ఉన్నామేమో. అయ్యా నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు సేవ చేస్తాను, నీ కొరకు పరిచర్య చేస్తాను, నీ కొరకు సమస్తాన్ని వదిలిపెట్టుకుంటాను, నీ కొరకు నేను జీవిస్తాను అయ్యా, ఆత్మల రక్షణ కొరకు, పరలోక రాజ్యపు యొక్క పునాదులు కట్టబడుట నిమిత్తము పరలోక రాజ్యములో నా వంతు నేను కూడా పని చేయుటకు, నీ రాజ్యానికి నేను ఉపయోగపడుటకు సమస్తాన్ని వదిలిపెట్టి నీ కొరకు నేను నిలబడతానని దేవునికి ఆశలు రేపి కరెక్ట్ దేవుడు పిలిచిన తర్వాత, టైం ఇవ్వయ్యా, కొంచెం అవకాశం ఇవ్వయ్యా, సిద్ధపడి వస్తానయ్యా, దేవుని ఆశలు రేపి అలా చిన్నగా జారుకొని, దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు, నా బాధను అర్థం చేసుకున్నాడని చిన్నగా ప్రేమించి మాటలు చెప్పి, తీయని మాటలు చెప్పి ఆ ఆశలన్నీ నిరాశలుగా మార్చే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. రూతు ఓర్ప అలాగే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూత్ అంటే, అది బెత్లెహేంకి వెళ్ళిపోతున్నామా, దేవుని పురంలోకి వెళ్ళిపోతున్నామా, మళ్ళీ ఎక్కడ నుంచి వచ్చామో, ఒకప్పుడు సమృద్ధిలో ఉన్నాం కదా, ఒకప్పుడు దేవునితో అనుబంధంలో ఉన్నాం కదా, దేవుని యొక్క భారంలో ఉన్నాం కదా, దేవుని యొక్క మనసుకు అంటికట్టి బ్రతికాం కదా, మళ్ళీ ఆ చోటుకి వెళ్తున్నామా. అయితే నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, వెళ్దాంపా. అమ్మ వద్దురా, నీకు అన్నం పెట్టడానికి కూడా నా దగ్గర శక్తి లేదు, పెడతానో పెట్టనో కూడా నాకు తెలియదు, ఆధారమై ఉన్నానో లేదో కూడా నాకు తెలియదు, నేను బ్రతికించుకోగలుగుతానో లేదో కూడా నాకు తెలియదు, అయినప్పటికీ కూడా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆత్మీయ తల్లి యొక్క మనస్సు ఓర్పాకు రాలేకపోయింది, కానీ రూతుకు వచ్చేసింది. నీకు ఆ మనసు ఉందా? మనకు ఆ మనసు ఉందా? దేవుని మనస్సును కనుక్కొని ముందుకు కొనసాగగలిగినటువంటి వారిగా ఉన్నామా? ప్రార్థన చేయనప్పుడెల్లా దేవుడు తన మనస్సును ఇప్పి మాట్లాడుకోగలిగినటువంటి అనుభవాలలో కలిగి ఉన్నామా? కళ్ళు మూసుకుంటేనే ఇదిగో నీ కోసం దర్శనం వచ్చింది, కళ్ళు మూసుకుంటేనే ఇదిగో నువ్వు ఇలా 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 అయిపోతున్నావు, కళ్ళు మూసుకుంటేనే ఒక ఆదరణకరమైన మాట దొరికింది, ఒక వాక్యం ఇచ్చాడు ప్రభు. అయ్యో, నువ్వు కళ్ళు మూసుకుంటే నీ దేవుని మనసు మాట్లాడాలి నీతో. అబ్రహాము ఎదుట నేను ఏదైనా దాచేదనా? ఏం దాయలేకపోతున్నానే. హనోకు దేవునితో నడుస్తూ అలాగే కొనిపోయబడ్డాడని వాక్యం చెప్తుంది, అవును కదా. దేవునితో నడుస్తూ అలాగే వెళ్ళిపోయాడు. నీకు భార్య భర్తలు పిల్లలు కుటుంబం ఏమి గుర్తు రాలేదా? ఎందుకు అలా వెళ్ళిపోయావు? ఆ మనసు అంటుకట్టుకోబడింది. అందుకే నేను ఇందాక ఏం చెప్పాను ఫస్ట్ లో, శరీరంలో బ్రతుకుతూ, శరీరంలో ఉంటూ, శరీరంలో జీవిస్తూ, శరీర సంబంధంగా బ్రతుకుతూ శరీర సంబంధమైన మనసు వద్దంటాడేంటి? శరీర సంబంధమైనటువంటి మనసు అది మరణం. నీలో భారాన్ని పుట్టించదా మనసు, నీలో ద్వేషాన్ని చంపదా మనసు, నీలో ఈర్ష్యను సంపదా మనసు,
నీలో అసూయను చంపదా మనసు. లోకం మీద ఉన్న ప్రేమ మక్కువను చంపదా మనసు. దేవుని కంటే అధికంగా ప్రేమించే వస్తువుల మీద చంపలేదా మనసు, శరీర సంబంధమైనటువంటి మనసు. దేవుని పక్కన పెట్టి ఇది తర్వాతనే దేవుడు అనేలా చేస్తుంది మనసు. దేవుని దూరం చేస్తుందా మనసు. మరణం, ఆత్మీయమైనటువంటి మరణానికి అప్పగిస్తుంది ఆ శరీర సంబంధమైనటువంటి మనసు. ఆ శరీర సంబంధమైనటువంటి మనసు. మీకు ఒక వాక్యాన్ని చూపించి అతి త్వరగా ముగిస్తానండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం చదవండి. సారీ, మత్తయి సువార్త 11:20 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11:20. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు అనేక అద్భుతాలు చేశాడంట. చదవండి మత్తయి సువార్త. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఎన్నో అద్భుతాలు చేశాడంట ప్రభు. ఈ రోజు కూడా మనం కూడా చెప్తాం కదా, ఎన్నో అద్భుతాలండి. నా జీవితంలో ఆయన చేసిన అద్భుతాలను వివరించలేను, వర్ణించలేను. ఆ ఆ అద్భుతాలు చాలా గొప్పవి. నాకు ఇన్ని అద్భుతాలు చేశాడు, అన్ని అద్భుతాలు చేశాడని చెప్పుకుంటున్నాం కదా. కానీ ఎన్ని అద్భుతాలు చేసినా ఆ ప్రజలకి ఏం రాలేకపోయిందంట? మారు మనసు రాలేకపోయింది. మారు మనసు రాలేకపోయింది. దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలో ఆ మనసు రాలేకపోయింది. మారు మనసు రాలేకపోయింది. ఎన్ని అద్భుత దేవుడు తల పట్టుకుంటాడు, అయ్యో మీ ముందు చేసినటువంటి అద్భుతాలు ఇంకొక పట్టణంలో చేసిన వారు నాతోనే ఉండేవారు కదరా, అనవసరంగా మీకు చేశాను కదరా ఇన్ని అద్భుతాలు. అద్భుతము మనిషి జీవితాన్ని మార్చలేదండి. అద్భుతం, ఈరోజు చాలా మంది అంటారు, దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేస్తే దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నానండి, దేవుడు నాకు ఈ సహాయం చేస్తే దేవుని కొరకు జీవించాలనుకుంటున్నానండి, దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తే ఇంకా దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతకాలనుకుంటున్నానండి, దేవుడు నాకు ఈ సహాయం చేసి పెడితే, ఈ ఉద్యోగం ఒక్కటి ఇచ్చి పెడితే, దేవుడు నాకు ఇదొక్క మేలు చేసి పెడితే తర్వాత నేను దేవుని కొరకు అని ఆ సొంత మార్గాలు ఉంటాయి, కొన్ని సొంత మార్గాలు ఉంటాయి. నేను నా స్నేహితుడు ఒక అతను ఉండేవాడు, చాలా భారం కలిగినటువంటి వ్యక్తి పరిచర్యలో. దేవుడు నాకు ఒక మంచి జాబ్ ఇస్తే నా మందిరానికి నేను సొంత ఆటో పెట్టి ఆదివారం సర్వీస్లో ఛార్జ్ లేకుండా పేదవారికి సర్వీస్ చేయాలి అని, అన్నం పెట్టించాలి అని ఒక బొలెరో కొని దేవుని పరిచర్యకు అప్పగించి, అది ఎప్పుడు మందిరం దగ్గరనే ఉండాలి, ఏ పరిచర్యైనా నా వాహనమే వాడబడాలని ఎంతో ఆశ కలిగి ఎన్నో కలలు కన్నాడు ఆ మనిషి. సరే అని దేవుడు ఆశీర్వదించి డిగ్రీ అయిపోయిన వెంటనే ఒక ఉద్యోగం ఇస్తే, ఆ ఉద్యోగాన్ని బట్టి ఒకప్పుడు ఆదివారం అయితే ఏదైతే వదులుకున్నాడో, ఒకప్పుడు ఆదివారం అయితే డబ్బు వదులుకునేవాడు. ఒక 1000 రూపాయలు కూలి, 2000 కూలి వచ్చినా కానీ పోని వాడు ఇప్పుడు ఆ చిన్ని ఉద్యోగాన్ని బట్టి ఆదివారం చర్చ అయిపోయిన వెంటనే పారిపోతా ఉన్నారు. ఎందుకు? ఒక 500 వస్తే మేలు కదా. చూసారండి, దేవుడు ఇచ్చిన తర్వాత నిలబడలేమండి. దేవుని ఇచ్చిన తర్వాత నిలబడలేం. మారు మనసు అనేది రాదు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన నీకు మారు మనసు రాదు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసిన మారు మనసు రాదు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నువ్వు చేసిన ప్రార్థనలు అంగీకరించిన కానీ నీ మనసు మారదు. ఎందుకో తెలుసా? నీవు ఆయన కొరకు భక్తి చేయట్లేదు కదా, నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయట్లేదు కదా. వాక్యం నెరవేర్పు నాలో జరగాలి, దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళికలు, దేవుడు నా పట్ల కలిగినటువంటి చిత్తము, దేవుడు నా పట్ల కలిగినటువంటి ఎందు నిమిత్తము ఈ భూమి మీదకి నన్ను పంపించాడో, దేని కొరకు నన్ను అన్య జనాంగంలోంచి నన్ను విడిపించాడో, ఆయన అసలు నా పట్ల ఆయన చిత్తం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో గ్రహించగలిగి దాని అనుసారంగా నడవలేకపోతున్నాం కదా. అవసరతను బట్టి ప్రార్థనకు వచ్చాం, మన బలహీనతను బట్టి ప్రార్థనకు వచ్చాం, మన శ్రమను బట్టి మనం దేవుని దగ్గరికి వచ్చాం, మన శ్రమను తీర్చుకోవడానికి మనం దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? అందుకే ఈ రూతు, ఈ నయోమి ఈ స్టోరీ రాసేటప్పుడు నా బైబిల్లో నేను ఒక మాట రాసుకుంటే ఏంటో తెలుసా? మేము నిన్ను ఎలా వెంబడించాలో తెలుసా? నీవు ఒక దేవుడు అని, నువ్వు మమ్మల్ని రక్షించుకున్నామని, మేము నీకు కుమారులమని, నీ దగ్గర ఏదియూ ఆశించకుండా, ఏమీ లేకుండా, నిరాధారములో ఉన్నా కానీ నువ్వు దేవుడని నిన్ను వెంబడించాలి. చాలా మంది కష్టం వస్తే, కన్నీళ్ళు వస్తే, ఇబ్బంది వస్తే, అవమానం వస్తే, ఒంటరితనం వస్తే దేవుడు ఆడుండాడండి, లేడంట. ఎందుకు? మనసు తెలియక, దేవుని మనసు తెలియక.
అబ్రహాము తన కొడుకుని బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు చూడండి, దేవుని మనసు అబ్రహాంకి ఎలా తెలుసు చెప్తాను చూడండి. చాలా మంది అది విశ్వాసం అంటారు, కానీ విశ్వాసం కాదది. దేవుని మనసు స్వచ్ఛాగా చూసినటువంటి వాడు, నా దేవుడు ఇలాగే చేస్తాడని తెలిసినటువంటి వాడు, ఇలాగ తప్ప ఇంకొకలాగా చెయ్యడని తెలిసినటువంటి వాడు తన కొడుకుని తీసుకొని పోతాడు కదా బలి ఇవ్వటానికి. కొండపైకి వెళ్ళి కింద పనివారిని పెట్టి ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? ఇదిగో నేను నా కొడుకు వెళ్ళి దేవునికి బలి ఇస్తున్నాము, బలి ఇచ్చి మేము ఇద్దరము కలిసి వస్తామంటాడు. ఇస్తుంది కొడుకుని. వచ్చేటప్పుడు ఎంతమంది వస్తారు? ఒకడే వస్తాడు. వాస్తవంగా అబ్రహాం ఒకడే వస్తాడు, కొడుకు రాడు. కొడుకుని చంపిన తర్వాత అబ్రహాము ఒక్కడే కదా రావాల్సింది, కానీ కింద పనివారికి ఏం చెప్తాడు తెలుసా? మేమిద్దరము బలి ఇచ్చి మేమిద్దరము వస్తాం. అబ్బా, ఎంతలా తెలుసండి దేవుని మనసు. కొడుకుని చంపటానికి పోతూ కూడా దేవుని మనసుని ఎంతగా పట్టుకున్నాడండి. నేను అంటాను, ఆ మనసుతో అంత అంటుకట్టి బ్రతకాడు కాబట్టి చివరి క్షణంలో దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలిగాడు. తెలుసా? చివరి క్షణంలో ఆ కత్తి ఎత్తే టైంలో ఆ స్వరము గాని అబ్రహాంకి వినబడకపోయి ఉండింటే, ఎవరో పిలుస్తున్నారు, నా పనివారు పిలుస్తున్నారు అని అనుకుంటే, లేకపోతే ఎవరైనా ఏదైనా పిలుస్తున్నారేమో, ఈ కొండ మీద ఎవరైనా గొర్రెలు కాయటానికో లేకపోతే తమ పశువులను కాయటానికో వచ్చారని అనుకుంటే, దేవుని స్వరం ఏంటో తెలుసు. నీకు తెలుసా దేవుని మనసు తెలుసా? దేవుని మనసు తెలుసా? నినివే పట్టణం గురించి యోనాని పంపించినప్పుడు కూడా లాస్ట్ మాటలు అదంట, నాకు తెలుసు నీ గురించి, నువ్వు ఇలా చేస్తావని తెలుసు కాబట్టి నేను పారిపోయా. నాకు తెలుసు నువ్వు నీ ప్రజలకు అన్యాయం చేయగలిగినటువంటి దేవుడవు కాదు, ఇంత దయ కలిగిన ప్రేమ కలిగిన గొప్ప దేవుడవు నాకు తెలుసు. వాళ్ళు కన్నీళ్లు విడిస్తే నువ్వు కరిగిపోతావని నాకు తెలుసు. ఇంత జాలిగల దేవుడు అని నాకు తెలుసు. నీకు తెలుసా నీ దేవుని గురించి? ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఆదరించేవాడా, కాపాడేవాడా, స్వస్థతనిచ్చేవాడా, నన్ను నడిపించేవాడా, నన్ను నిలబెట్టేవాడా, నా శ్రమల్ని తొలగించేవాడా, ఈడి వరకే కదా మనకు తెలుసు. ఈడి వరకే కదా మనకు తెలుసు. ఈడి వరకే కదండి మనకు తెలుసు. మోషే గురించి ప్రభు అంటాడు, మోషే నువ్వు ఒక్కడివి అడ్డు జరుగు, ఈ ప్రజలందరినీ నేను చంపేస్తాను, ఈ ప్రజలందరినీ చంపేస్తాను. మోషే అంటాడు దేవుడితో, అయ్యా నా దేవుడు గొప్పోడని, నా దేవుడు ఉన్నతమైనటువంటి వాడని, నా దేవుడు ప్రజలను విడిపిస్తాడని నీ గురించి అమాంతంగా పొగిడి వచ్చాం, నీ బాహుబలం గొప్పదని. ఇప్పుడు నీ ప్రజల్ని నాశనం అయితే నీ పేరు తొలగిపోతుంది, నీ నామానికి అవమానం వస్తుంది, నీ నామము దూషింపబడుతుంది. నీ దేవుడు పోషించలేక మధ్యలోనే చంపేశాడా అంటారయ్యా ప్రజలు, అంటాది లోకం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు కాదు, ఇకపై నుంచి మోషే దేవుడు, ఒక నూతన సృష్టిని ఆరంభిస్తాను అన్న ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కూడా అలాగా వదిలిపెట్టేశాడు. ఎందుకు? భారమున్నోడండి. ఫరో కుమార్తె కొడుకు కంటే దేవుని ప్రజల కొరకు శ్రమను అనుభవించుట మేలు, కష్టాన్ని అనుభవించుట మేలు అని కోరుకున్నట్టు తండ్రి భారం ఎరిగినటువంటి వాడు. నువ్వు 24 గంటలు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు గూగుల్ మీట్ అటెండ్ అవుతూ, ప్రతిరోజు కొన్ని వందలాది వాక్యాలు వింటూ, ప్రతిరోజు పాటలు పాడుతూ, ప్రతిరోజు ఆరాధన చేస్తూ, ప్రతిరోజు దేవుని పరిచర్యలో ఉంటూ దేవుని మనసును ఎంత తెలుసుకున్నావు? దేవుని మనసు గురించి అడిగితే కృప, ప్రేమ, జాలి, కరుణ, వాత్సల్యత, నన్ను విడిపించేవాడు, నడిపించేవాడు అని కాకుండా నీవు ఇంకా నీ దేవుని గురించి ఏ విధంగా వివరించగలుగుతావు? షులోమీతి వలె వివరించగలిగినటువంటి అనుభవాలు మనకున్నాయా? నీ ప్రియుడు గురించి చెప్పు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపగలిగినటువంటి అతి సుందరుడు. ఆ విధంగా నీ భక్తి జీవితంలో నీకు ప్రభుకి ముందు ఆ అనుబంధములో నీవు నీ ప్రభు గురించి చెప్పగలిగినటువంటి మాటలు నీ నోటికి ఏమైనా వస్తాయా? ఏమైనా వస్తాయా? నీ మనసు దేవుని మనసు వలె మార్చబడితే, నీ మనసు దేవుని మనసు వలె మార్చబడాలి. అప్పుడే నీలో ఉన్న ద్వేషం పోతుంది, నీలో ఉన్న అహం పోతుంది, నీలో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ నటించే గుణం పోతుంది. అప్పుడే ఈ మనసులో స్వార్థం పోతుంది. అప్పుడే ఈ మనసులో ఇవన్నీ చంపబడితే తప్ప మనము నిత్య జీవానికి వారసులం కాలేమంటుంది. ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వస్తాడు, అయ్యా నిత్య జీవము కావాలి నాకు, నేనేం చేయమంటావు? నిత్య జీవం కావాలయ్యా, ఏం చేయమంటావు? యేసుప్రభు అంటాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తా ఉన్నావా? ఖచ్చితంగా 100%
యవనస్తుడా, 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తే నువ్వు ఏం కోరుకుంటావు? మొట్టమొదటిగా నీ ఉద్యోగాన్ని కోరుకుంటావా? నీ శ్రమ నుంచి విడుదల కోరుకుంటావా? నువ్వు ఏం కోరుకుంటావు? 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి అని అన్న వెంటనే, నీ అవసరతలు దేవునితో చెప్పుకో అని అడిగిన వెంటనే నువ్వు కళ్ళు మూసుకొని చేసే మొట్టమొదటి ప్రార్థన ఏంటి? ఒక యవనస్తుడు నడి రోడ్ల మీద నిలబడి అడుగుతున్నాడు, నాకు నిత్య జీవం కావాలని. చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు విడుదల కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నా కొడుకు బాగలేడు, బాగు చేయయ్యా, నా ఇంట్లో వారు బాగలేరు, బాగు చేయయ్యా, నాకు జ్వరంగా ఉంది, కొంచెం బాగు చేయయ్యా, నా కాళ్ళు బాగలేవు, బాగు చేయయ్యా, నా కళ్ళు బాగలేవు, బాగు చేయయ్యా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ యవనస్తుడండి మోకాలోంచి నిత్య జీవం కావాలి, నేను ఏం చేయాలని అడుగుతా ఉన్నాడు. అంత ధర్మశాస్త్రమును కరాఖండిగా పాటించినటువంటి వాడు దేవుడు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? నీ ఆస్తి నమ్మి బీదలకి ఇవ్వు. ఆ మాట అనగానే అతని మనం విసుగుపడి, దేవుని మీద వ్యాకులపడి, దుఃఖపరచబడి వెళ్ళిపోయాడు వెనక్కి. ఎందుకు? అంతవరకు ధర్మశాస్త్రమును పాటిస్తున్నటువంటి ప్రేమ, ఆ మనసు ఆ లోక సంబంధమైన ధనము మీద కూడా ఉంది. అది క్రీస్తు మనసు కాదు. కాబట్టి ఆడ బీదలకి ఇమ్మి అంటే అడుగు తినాలా? అన్ని డబ్బులు ఇచ్చి సమస్తాన్ని అమ్మిచ్చి అడుక తినాలండి? ఇంట్లో కుటుంబాలను, పిల్లలను, భార్యాభర్తను పోషించాల్సినటువంటి అవసరం లేదా? పాయింట్ అది కాదు. దేవుని ధర్మశాస్త్రం మీద మనసుంది, దేవుని మీద మనసుంది, దేవుని యొక్క సంఘం మీద మనసుంది, ధర్మశాస్త్రమును పాటించే విషయంలో మనసుంది. కానీ అదే మనసు కూడా డబ్బు మీద ఉంది. అదే మనసు కూడా ప్రేమించిన వాటి మీద ఉంది. అదే మనసు దేవుని కంటే అధికముగా ప్రేమించగలిగినటువంటి వాటి మీద ఉంది. వదిలిపెట్టుకోలేకపోయాడు. నిత్య జీవం కావాలి, డబ్బు వదిలిపెట్టలేకపోయాడు. బైబిల్ పండితులు చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, అపోస్తుల కార్యగ్రంథంలో ఒక అతను దేవుని దగ్గర తమ ఆస్తి స్థిరాస్తులు పాదాల దగ్గర పెడతారని చెప్తారు కదా, అతడు ఇతడే అని చెప్తాడు బైబిల్ పండితులు. ఎంత కాలం పట్టిందో తెలుసా ఒక్క దాని మీద మనసును విరగొట్టుకోవటానికి? నేను అంటున్నాను, ఎల్లప్పుడూ నీవు నాతోనే ఉన్నావు, కానీ నా మనసు నీకు రాలేదు. ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నా క్షమించగలిగినటువంటి గుణము నీలోకి వచ్చిందా? నేను ప్రేమించగలిగినటువంటి ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? నీ సొంత కార్యాలు కాకుండా నీ కార్యాలను మాత్రమే చూసుకుంటున్నావా? నా భారం నీకు వచ్చిందా? నా సమర్పణ నీకు వచ్చిందా? నా వైరాగ్యం నీకు వచ్చిందా? నేను తండ్రి చిత్తం కొరకు ఏ విధంగా ప్రసవ వేద పడ్డానో ఆ విధంగా పడగలుగుతున్నావా? ఆ భారాన్ని పంచుకోగలుగుతున్నావా? అబ్రహాములో ఉన్నటువంటి భారం లోతులోకి రాలేదు. నయోమిలో ఉన్నటువంటి భారం ఓర్ఫాలోకి రాలేకపోయింది. డబ్బు మీద ఉన్నటువంటి మనసును నిత్య జీవాన్ని కూడా కాదనుకునేలా చేసింది. ఎలీషా వాళ్ళలో ఏలియా దగ్గర ఎలీషా ఉంటాడు కదా, ఏం కావాలి ఎలీషా, ఎందుకు నీ దైవజనుని వెంబడిస్తున్నావు అంటే, ఆత్మ కంటే రెట్టింపు ఆత్మ కావాలి. ఇదండి నడిపింపు అంటే, ఇదండి భక్తి జీవితం అంటే. అతని దగ్గర ఉన్నటువంటి ఇంకొక సేవకుడు డబ్బు కావాలని డబ్బాశ మీద చూసి వెళ్ళిపోయాడు. దీన లోకం బాగుంది, అందంగా ఉంది అని ఆత్మీయుల మధ్య ఉన్న సహవాసం కాదనుకొని, తండ్రితో సహవాసం కాదని, అన్నదమ్ములతో సహవాసం కాదని, ఆత్మీయుల సహవాసం కంటే లోకం ఒకసారి అందంగా ఉంది చూసొద్దామని పోయి ఏమి అయిపోయింది? ఎందుకు అలా జారిపోతున్నారు? ఎందుకు అలా పడిపోతున్నారు? ఎందుకు అందంగా కనపడుతుంది అంటే, ప్రభు మనసులో భక్తి చేస్తా ఉన్నారు, ఆత్మీయతలోనే ఉంటున్నారు, సంఘంలోనే ఉంటున్నారు, సహవాసంలోనే ఉంటున్నారు, దైవజనులతోనే ఉంటున్నారు, ప్రార్థనలోనే ఉంటున్నారు, పాటల్లోనే ఉంటున్నారు, గూగుల్ మీట్లోనే ఉంటున్నారు, పరిచర్యలోనే ఉంటున్నారు. కానీ ఆత్మీయుల యొక్క భారం రాలేకపోయింది, దైవజనుల యొక్క భారాన్ని పంచుకోలేకపోతున్నారు, తండ్రి మనసును రాలేకపోతుంది, క్షమించగలిగినటువంటి హృదయం రాలేకపోతుంది, దేవుని కొరకు పరిచర్య చేయగలిగే వైరాగ్యంతో బ్రతకగలిగిన జీవితం రాలేకపోతుంది. నీకేం కావాలో తెలుసా? ఈరోజు నువ్వు భక్తి ఎందుకు చేయాలో తెలుసా? అయ్యా, నీ మనస్సు వలె నా మనస్సును మార్చేయండి. ఒక్క రెఫరెన్స్ చూపించేసి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 119, కీర్తనలు 119, 5 నుంచి
ఒక 11 వరకు చదువుతారా? 5 నుంచి ఒక 11 వరకు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. నా హృదయములో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను. 5వ వచనంలో అంటాడు, నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. ఆహా, నీ కట్టలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపరచబడినటువంటి ఎంత మేలు. నీ ఆజ్ఞలను నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగుతుందా? బాధ కలుగుతుందా? అవమానింపబడుతున్నావా? డైరెక్ట్ చెప్పమంటావా పాయింట్? వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు హృదయంలో, దేవుని వాక్యం లేదు హృదయంలో, అందుకే అవమానం కలిగింపబడతా ఉంది. నేను అంటున్నాను, దావీదు అంటున్నాడు, ఇదిగో నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెతుకుతున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనివ్వకము. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకో. దేవుని మనసుగా మార్చగలిగినటువంటిది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. నీవు దేవుని వాక్యాన్ని ఎంతలా వినగలిగితే, ఎంతలా ఆ వాక్యాన్ని నువ్వు చదవగలిగితే, ఎంతలా ఆ వాక్యానికి అంటు కట్టుకోగలిగి బ్రతికితే, ఆ వాక్యాన్ని నువ్వు ఎంతలా ధ్యానించగలిగితే, ఆ వాక్యాన్ని ఎంతలా నీ మదిలో ఉంచుకోగలిగితే, ఆ వాక్యాన్ని నువ్వు ఎంతలా ప్రేమించగలిగితే దేవుని మనసు ఏంటో తెలుస్తుంది. ఈ మాట వాడుతున్నాను. చిన్ని ప్రార్థనలు చేసి గొప్ప గొప్ప అద్భుతాలు పొందినటువంటి వారు ఉన్నారు. దేవునితో గొప్పగా సహవాసం చేసి దేవుణ్ణి తెలుసుకోగలిగినటువంటి భక్తుడు దావీదు. పాత నిబంధనలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. కానీ చిన్ని ప్రార్థనలు చేసి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందున్నారు. కానీ పెద్ద పెద్ద ప్రార్థనలు చేసి దేవుని మనసును తెలుసుకున్నటువంటి వాడు దావీదు. అందుకే 119వ కీర్తనలో ఆయన వాక్యము గురించి, ధర్మశాస్త్రము గురించి, ఆయన నిబంధనల గురించి, ఆయన కట్టడల గురించి, ఆయన వాక్యము ఏమైందో సమస్తమును ఆయనని వివరించేశాడు. ఎందుకు? ఆ మనసు తెలుసు. ఆ మనసును నువ్వు తెలుసుకోగలిగితే అబ్రహాము దగ్గర దాచలేని దేవుడు నీ దగ్గర కూడా దాచటానికి ఇష్టపడాడు. నా కొడుకు దగ్గర నేను ఏదైనా దాచాలా అని నీ దగ్గరికి వచ్చేస్తాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేసుకుంటాడు. ఆ వాక్యము నీలో ఉండాలి. దేవుని మనసు నీలోకి రావాలంటే ఆ వాక్యం నీలో ఉండాలి. ఆ వాక్యం నువ్వు ప్రేమించాలి. ఆ వాక్యాన్ని అంటుకట్టుకోగలిగి నువ్వు బ్రతకాలి. ఆ మనసు కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేశాడో 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ఆ వాక్యాన్ని అంటుకట్టుకోగలిగినటువంటి అబ్రహామును, మీరు ధనవంతుడు, పేదవాడైనటువంటి లాజరు స్టోరీ వింటారు కదా. ఆ పేదవాడు చనిపోయి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు అంటే పరలోకమందు అబ్రహాంకి ఎంత గొప్ప స్థానం అండి. ఆ మనసుని తెలుసుకున్నటువంటి నోవాహు గాని, ఆ మనసుని తెలుసుకున్నటువంటి హనోకు గాని దేవునితోనే అలాగ కొనిపోబడ్డాడు. హనోకు దేవునితో అలాగే కొనిపోబడ్డాడు. నోవాహు ఒక్క నీతిమంతుడై ఇంకా పునర్ప్రపంచానికి ఒక కారకుడైపోయాడు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి యోహాను దేవుని మనస్సును ఆనుకొని ఈ రోజు నువ్వు నేను భక్తి చేయటానికి కారణమయ్యాడు. ఎందుకు? ఇదిగో ఆ పరలోక రాజ్యము యొక్క మర్మాలన్నీ ఇప్పేశాడు. యోహాను యేసుప్రభు మనసుని ఆనుకుంటే పద్మాసు దీపంలో ఒక్కడిని చేసి తన మనసు ఇప్పి, అరే నా మనసులో ఇవన్నీ ఉన్నాయి, రాబోతున్న జీవితాలన్నీ ఇవి, మీరు ఎక్కడికి వస్తారో తెలుసా? ఇన్ని రోజులు భక్తి చేసి వృధా అనుకుంటున్నారు కదా, ఇన్ని రోజులు నీతినిగా బ్రతికి వృధా అనుకుంటున్నారు కదా, ఇన్ని రోజులు నాతో తిరిగి ఏం లాభం అని అనుకుంటున్నారు కదా, ఇదిగో ఇలాంటి పునాదులు కలిగిన ఈ పట్టణంలో మీరు నివసించేది, మీ స్థానాలు ఇవి, ఇక్కడ ఇంతమంది ఉంటారు, ఇలా ఆరాధన జరుగుతుందని మన నిరీక్షణకు ఆధారము చేయగలిగినటువంటి ఒక పట్టణాన్ని చూపించగలిగినటువంటిగా మార్చేశాడు. ఏం సంపాదించాలి? దేవుని మనస్సు. మన మనసు ఏ విధంగా మార్చబడాలి? దేవుని మనస్సు వలె మార్చబడాలి. ఈ శరీర సంబంధమైన మనసు చంపబడి క్రీస్తు మనస్సు వలె మన మనసు కూడా మార్చబడాలి. ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఈ మనసు కలిగితే ఏమవుతుంది? ఆత్మీయంగా వర్ధిలింప చేస్తాడు.
అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆయన దాచగలిగినటువంటిది ఏదియూ లేకుండా చేస్తాడు. మనసిప్పి నీతో మాట్లాడతాడు. మనసిప్పి నీతో మాట్లాడతాడు. నీ దగ్గర సమస్తమైనటువంటి కార్యములు గొప్ప జనాంగముగా, ఆయన దర్శనాలు, ఆయన ప్రవచనాలు, ఆయన దాచబడినటువంటి గొప్ప దర్శనాలు, నీ కొరకు నియమించబడినటువంటి భవిష్యత్తులో ఆధారము చేసుకోగలిగినటువంటి ఒక గొప్ప ఆదరణ, నెమ్మది ఆయన నీకు ఇవ్వగలుగుతాడు. మనం ఏం సంపాదించాలంటే ప్రభు దగ్గరికి వచ్చి ఉద్యోగాన్ని సంపాదించో, ప్రభు దగ్గరికి వచ్చి ఆరోగ్యాన్ని సంపాదించో, ప్రభు దగ్గరికి వచ్చి పరిచర్యను సంపాదించో, ప్రభు దగ్గరికి వచ్చి మంచి పేరుని సంపాదించో, ప్రభు దగ్గరికి వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ని సంపాదించో, ప్రభు దగ్గరికి వచ్చి 10 మంది ఎదుట నేను పాస్టర్ని అని చెప్పించుకోగలిగినటువంటి వాడిని సంపాదించో, ప్రభు మనసును కూడా సంపాదించేసుకో. ఒక ప్రేమించిన వాడు నిన్ను ప్రేమిస్తే తన సమస్తము నీ దగ్గర ఎలా పంచుకొనటానికి ఇష్టపడతాడో, నీవు అడిగినా అడగకపోయినా తమ ఇష్టాలను ఏ విధంగా తెలుసుకోగలుగుతాడో, ప్రభువు యొక్క మనసును తెలుసుకున్నటువంటి మనం కూడా ఆయన ఇష్టాలను, మనము ఆయన ఇష్టాలను కూడా తెలుసుకోగలిగినటువంటి వారిగా దేవుడు మిమ్మల్ని నన్ను మార్చునుగాక. ఆమేన్. ఒక మాటని ముగిస్తాను. ఏంటో తెలుసా? ఈ లోకములో యేసుక్రీస్తు దేవుడని అందరికీ తెలుసు. నీవు ఎవరో అనేది ఆయనకు తెలియాలి. చాలా మందికి యేసుప్రభు దేవుడు అని తెలుసు. నువ్వు ఎవరు అన్నప్పుడు స్పెసిఫిక్ గా తెలియాలి. నువ్వు అందరిలాగా చూడకూడదు, నేను అందరిలాగా చూడకూడదు, అందరిలాగా ప్రేమించకూడదు, అందరిలాగా నీతో మాట్లాడకూడదు. నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉండదు. నీ గొప్ప పట్ల ఒక గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్న దేవుడు నిన్ను ప్రత్యేకంగా చూస్తా ఉన్నాడు. నీవు కూడా ప్రత్యేకంగా అందరిలాగా ప్రార్థన, అందరిలాగా వాక్యము, అందరిలాగా ఉపదేశము, అందరిలాగా భక్తి, అందరిలాగా పాటలు, అందరిలాగా ఆరాధన కాదు. నీవు కూడా యేసు ప్రభు యొక్క మనసును సంపాదించుకోగలిగినటువంటి భక్తి చేస్తే తన రహస్యములన్నీ నీ దగ్గర, నా దగ్గర ఆయన మనసు చెప్పి మాట్లాడుకోగలిగినటువంటి ఆత్మీయ స్థితిలోకి ప్రభు మనల్ని నడిపించునుగాక. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన, మహోన్నతమైన, దివ్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైనటువంటి నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నమ్మదగిన దేవా, ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, కానీ నీ మనసు ఏంటి అని ప్రభు నిన్ను అడిగితే నువ్వు సమాధానం ఉందా నీ దగ్గర? ఎంతసేపు వివరించగలుగుతావు? ఆరాధన చేయండి అంటే ఒక పాట పాడేసి ముగిస్తామే, కానీ దేవుణ్ణి పొగుడు, దేవుని గణపరచు, దేవుని నామాన్ని హెచ్చించు అంటే కనీసం ఒక 15 నిమిషాలన్నా నువ్వు హెచ్చించగలుగుతావా? ఆయన మనసుని, ఆయన స్వగుణాలను, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన ప్రేమను, ఆయన మనస్సును, ఆయన హృదయాన్ని, ఆయన ఆలోచనలు విప్పి చెప్పగలిగినటువంటి మనస్సు ఆయన గురించి నీకెంత తెలుసా? దేవుని ద్వారా ఎన్నో పొందుకున్నావు, దేవుని మనసును పొందుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందావు, దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి నీ కొరకు దాచబడినటువంటివి కూడా నీవు కనుక్కోమని దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆత్మీయ తండ్రి యొక్క భారమే మనకు రాకపోతే, మన దగ్గర నిన్ను నడిపిస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి భారమే నీకు రాకపోతే దేవుని మనసును ఎలా కనుక్కుంటావమ్మా? దేవుని క్షమించు గుణమే నీకు రాలేకపోతే దేవుని మనసు కాదు కదా మనది. దేవుడు ప్రేమించినట్లు మనం ఇతరులను ప్రేమించలేకపోతుంటే మన దేవుని మనసా? వాక్యం అంటుంది, ఇదిగో క్రీస్తు యేసుకి కలిగి ఉన్న ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. అయ్యా, ఒక మాట అడగండి, ముగించేద్దాం. అయ్యా, నా మనస్సును నీ మనసు వలె మార్చేయండి అయ్యా. నాది స్వార్థంతో కూడిన మనస్సు, నాది వ్యభిచారముతో కూడినటువంటి మనసు, నాది లోక ఆశలకు లొంగిపోయే మనసు, లోక అందాలకు లొంగిపోయే మనసు, పొగడ్తలకు లొంగిపోయే మనసు, స్వార్థము, ఈర్ష్య, అసూయలతో నిండబడిన మనసు, రహస్య సంబంధమైన, శరీర సంబంధమైన మనసును ఉంచుకున్న మనసు ఇది. అయ్యా, ఈ శరీర సంబంధమైన మనసును తీసేసి ఆత్మ సంబంధమైన మనసుతో క్రీస్తు యేసుకి కలిగి ఉన్న ఆ మనసును మాకు దయచేయండి. క్రీస్తు యేసుకి కలిగి ఉన్న ఆ మనసు మాకు కావాలి నా తండ్రి. ఆ మనసు వలె మా మనసుని మార్చి, మా భక్తి జీవితాన్ని స్థిరపరిచి, రాకడ కొరకు మమ్మల్ని ఆయుక్తపరిచి, మచ్చ, డాగు, కలంగము ఏమీ లేని సువర్ణమైన పాత్రగా మమ్మల్ని మరిచి, అయ్యా, నీ నామమునకు నీవే మహిమ పొందమని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి యవనస్తురాలను, బిడ్డలను
అయ్యా దైవజనులను నడిపించిన వారిని, ఇంతవరకు నడిపిస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు, వారి అక్కర్లు సమస్తమును తీర్చి ఈ పరిచర్యను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి అనేకులను బలపరచుటకు, పడిపోయిన వారిని లేపుటకు, అనేకుల యొక్క స్థితులను మార్చుటకు, ఆత్మీయ స్థితిని మార్చుటకు, శరీర సంబంధమైన స్థితులను మార్చుటకు, బలపరచుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు, దేవుని జాలిని కనపరచుటకు ఈ పరిచర్యలను వాడుకొని అనేకులను రాకడ కొరకు సిద్ధపరచగలిగినటువంటి అభిషేకముతో ఈ మినిస్ట్రీని, పరిచర్యలను నింపి నీ నామానికి మహిమ పొందమని, ఏ అవసరతలతో బిడ్డలు వచ్చారో, ఏ ఆశతో అయితే బిడ్డలు వచ్చారో, ఏ కోరికైతే బిడ్డలు వచ్చారో, ఏ శ్రమానుభవంలో కలిగి బిడ్డలు వచ్చారో, ప్రతి శ్రమ, కష్టం, కన్నీళ్లను తుడివిచ్చి వేసి యేసుక్రీస్తులో ఆనందించగలిగినటువంటి భాగ్యము చేత మమ్మల్ని అందరినీ నింపి నీ నామానికి మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ పరిచర్యను నన్ను ఇన్వైట్ చేసినటువంటి వారిని అందరినీ ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ముఖ్యంగా సుష్మకి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అక్క ద్వారానే నేను ఇలా రావటం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ